జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తన సొంత రక్తమిచ్చి సంపాదించిన సంగమా, ఈరోజు ఈ శుభదినమున దేవుని యొక్క దివ్యవాక్యమైన 66 పుస్తకాల బైబిల్ గ్రంథంలో నుండి ఒక ఉపదేశము. ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ రోజున ఎంపిక చేసుకున్న వాక్య భాగము, జయశాలి ఎవరు, జయశీలి ఎవరు? బైబిల్ పరిశోధనలో ముఖ్యంగా ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ ఎల్లప్పుడూ దేవుని యందు సంతోషించేవారిగా, ఆనందించేవారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమము వింటున్న ప్రపంచ క్రైస్తవ సహోదరి మనలందరికీ ఒక విజ్ఞప్తి. ఈ యొక్క కార్యక్రమం వింటున్న మీరందరూ కూడా ఎంతో ప్రయాసతోనే చేస్తున్న ఈ యొక్క కార్యక్రమం కనుక మీరందరూ కూడా నాకు సహకరించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతా ఉన్నాను. సహకరించడం అంటే ఏమిటంటే, ఈ యొక్క కార్యక్రమము మీరందరూ కూడా లైక్ చేయండి, ఇతరులకు సెండ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఎంతో ప్రయాసతోనే విత్తబడతా ఉంది కనుక ఈ యొక్క వాక్యము సర్వజనులకు ప్రచారం కావాలి కనుక మీ యొక్క వేలుతోని ఆ యొక్క సబ్స్క్రైబ్ బటన్ నొక్కి లైక్ కొట్టినట్టయితే, అవసరం అనుకుంటే కామెంట్ కూడా చేసినట్టయితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ కుటుంబాలను దీవిస్తాడు, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచి పరలోక రాజ్యానికి మెట్టును స్టాండర్డ్ గా నిలబెట్టడానికి దేవుడు నీ కరుణాహస్తం నీ మీద ఉంచుతాడు. దయచేసి నేను చెప్పిన మాటలు స్వార్థంతో కాదు, కానీ ఈ యొక్క ఛానల్ ముందుకు తీసుకొని వెళ్ళినట్టయితే ఈ యొక్క జ్యోతిర్మయుడగు దేవుని యొక్క సంఘము, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ యొక్క సంఘం యొక్క ఛానల్ ప్రపంచానికి వాక్యము వెదజల్లబడుతుంది కనుక మీ శాయశక్తుల కృషి చేసి ముందుకు తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాలో ఉంచిన ప్రతి మాటను పిల్లలకు బోధించుచుండగా నాకు జ్ఞానాన్ని, వివేకాన్ని మాత్రమే కాకుండా నీ కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చరణాలను మరుగుపరిచి చెబుతున్న ప్రతి ఒక్క మాటని బిడ్డలకు తండ్రి వినుచుండగా వారి యొక్క హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాను. వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని, అది మాత్రమే కాకుండా ఆలోచించే జ్ఞానాన్ని, ఆత్మను, పరిశుద్ధ ఆత్మను దయచేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ షలోం, అందరికీ వందనాలు. కూడి వచ్చిన ప్రజానికానికి, ప్రపంచ క్రైస్తవ ప్రజానికానికి మరి ఒకసారి షలోం, మరి ఒకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. జయశాలి ఎవరు, జయశీలి ఎవరు అనేక సందేశాన్ని మనము వింటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జయశాలి ఎవరు అనేక విషయాన్ని మనము పరిశీలన చేసినట్టయితే, ఈ లోకానుసారమైన విషయాలకు వెళ్ళి ఈ భూమి మీద, ఆరిన నేల మీద జీవిస్తున్న 850 కోట్ల జనాంగంలో 197 దేశాలలో ఉన్న ప్రజలందరి గురించి మనం 5 నిమిషాల వరకు మాట్లాడుకుందాం. జయశీలి ఎవరు అనేక విషయం గురించి మనం పరిశీలన చేస్తున్నాం. మొదట ఈ లోకంలో మనం జీవిస్తున్న 6 నెలల నేలపై
జీవిస్తున్న ప్రజలలో ఉన్న జయశాలులు ఎవరు అనేక విషయాన్ని గురించి మనం పరిశీలన చేస్తున్నాం. ఆటలు ఆడుతూ ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఆటలు ఆడుతూ ఉన్నారు. ఆటల పోటీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, దేశంలో ఉన్నాయి, దేశం మొత్తంలో. అదేవిధంగా రాష్ట్రాలలో కూడా ఆటల పోటీలు ఉన్నాయి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి, మండల పరిధిలో ఉన్నాయి, గ్రామ పరిధిలో ఉన్నాయి. అవి మాత్రమే కాకుండా ఆ యొక్క వార్డులో కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆటలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ప్రపంచవ్యాప్తంగా గల్లీ దగ్గర నుంచి ప్రపంచం నలుమూలల వరకు ఆటలాడుతూ ఉన్నారు. రెండవది పాటలల్ల పోటీలు. అదే విధంగా గల్లీ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రపంచము మారుమూల ప్రాంతాల వరకు పాటలు పాడుతూ ఉన్నారు. కుస్తీ పోటీలు అదే విధంగా గల్లీ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రపంచం నలుదిశల ఆ యొక్క కుస్తీ పోటీలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా జ్ఞానానికి ఒక రోజు కూడా ఉంది. జ్ఞానానికి కూడా అనేకమైన పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. అది కూడా గల్లీ దగ్గర నుంచి ప్రపంచ నలుమూలల వరకు అనేక ప్రతిభా పురస్కారాలు అందుకున్న వ్యక్తిని, కళాఖండాలని సృజించిన వారిని, మనుషులకు సాధ్యం కాని ప్రతిభను చూపించే వారికి జయశాలి అంటారు అనే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ లోక సంబంధమైన విషయాల గురించి మనము ఒక 5 నిమిషాలు చర్చిస్తున్నాం. ప్రతిభా పురస్కారాలు అందుకున్న వ్యక్తులు, అది చిన్న గ్రామం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రపంచం నలుమూలల వరకు 850 కోట్ల జనాంగాల్లో ఎవరో కొంతమంది మాత్రమే జయశీలుగా ప్రతిభను కనపరిచేవారు ఉంటారు. వారే జయశాలి, వారే జయశీలి. ఉదాహరణకు మనకు ప్రపంచం లోపల జరిగే గొప్ప అవార్డ్స్ గురించి ఒక 3 సందేశాలను మనము నేర్చుకుంటున్నాం. ఒకటి ఆస్కార్ అవార్డు, ఒకటి ఒలింపిక్ క్రీడలు, మూడవది అందాల పోటీలు. వీటిలో అనేక ప్రతిభావంతులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు పాల్గొంటారు. ఈ పాల్గొన్న వారు ఆ యొక్క ఏ ఆటలనైతే, ఏ పాటలనైతే, ఏ అందాల పోటీలనైతే వాళ్ళు గెలుస్తారో వారు విజేతలు. వారు బహుమతులు తీసుకుంటారు, వారు గోల్డ్ మెడల్స్ తీసుకుంటారు, వారు ప్రతిభా పురస్కారాలు అందుకుంటారు, పత్రాలు కూడా అందుకుంటారు. పెద్ద పెద్ద నాయకుల చేత, అధికారము పొందిన వారి చేత గౌరవించబడతారు, గొప్ప చేయబడతారు. డబ్బుతోని సంబంధించిన ఆ యొక్క బ్యాంకు బ్యాలెన్స్లు ఇస్తారు. అది మాత్రమే కాకుండా కొన్ని వస్తువులు ఇస్తారు, కొన్ని గిఫ్ట్లు ఇస్తారు, కొన్ని పథకాలు ఇస్తారు. ఇవన్నీ కూడా వీళ్ళు జయశీలులు, జయశాలులు అనేక విషయాన్ని మనం ఆలోచన చేయాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తాను. ఈ లోక సంబంధమైనవి మాత్రమే ఇవి. ఒకసారి ఆస్కార్ అవార్డు గురించి మనం క్లుప్తంగా నేర్చుకున్నట్టయితే ప్రతి సంవత్సరం జరుగుద్ది ఇది. దీని పేరు ఏంటంటే డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్ అనే ఒక వ్యక్తి దీన్ని మొదలు పెట్టాడు. ఈ ఆస్కార్ వీటిలో నటీనటులు ఉంటారు, పాల్గొంటారు, రచయితలు పాల్గొంటారు. నటీనటులు, రచయితలు పాల్గొంటారు. దీన్ని మొదలుపెట్టిన వాడు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్. 1929లో విలియం డెమ్లీ ఒక ప్రతిమ ఇచ్చారు. 1929లో విలియం డెమ్లీ ఒక ప్రతిమ ఎవరైతే గెలుస్తారో ఆస్కార్ అవార్డ్స్లలో వారికి ఒక ప్రతిమ ఇవ్వడం మొదలుపెట్టారు. 1929 నుంచి మొదలైంది, ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్నది. రెండవది ఒలింపిక్ అనేది 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది. వరల్డ్ లో జరుగుద్ది. ప్రపంచ దేశాలు పాల్గొంటాయి దీనిలో. దానికి ఏమిటి గుర్తు అంటే 5 రింగులు కలిగిన ఒక చిత్రపటం. 5 రింగులు కలిగిన ఒక చిత్రపటం దానికి గుర్తు. ప్రపంచంలో ఉన్న హెమీ ఆటగాళ్ళు ఆ యొక్క ఒలింపిక్ క్రీడలలో పాల్గొని ఎవరైతే గెలుస్తారో వారు విజయకేతనం ఎగరేస్తారు. వారే జయశాలి, జయశీలులు. హెమీలు దానిలో పాల్గొంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ విషయానికి వచ్చినట్టయితే అందాల పోటీలు. మిస్ వరల్డ్ అంతర్జాతీయ అందాల పోటీలు. ఇవి 1951లో లండన్ అనే ఒక దేశంలో మొదలుపెట్టారు. అధ్యక్షులు జులియా మోర్లీ అనే వ్యక్తి మొదలుపెట్టాడు. ప్రపంచంలో ఉన్న
సుందరి మనులందరూ కూడా, అందగత్తెలందరూ కూడా పాల్గొని తమ అందాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. దానిలో ఎవరెవరు గెలిచారో దాదాపు చాలా మంది లిస్ట్ ఉంది, అది చెప్పలేను. చాలా మంది లిస్ట్ ఉన్నారు. వారిలో మన ఇండియా తరఫున ఐశ్వర్యరాయ్ 1994లో గెలిచింది. ప్రపంచ సుందరి పథకాన్ని తీసుకుంది. ఆమె ప్రపంచం చేత కొనియాడబడింది అందంలో. తర్వాత ఈ యొక్క 2023వ సంవత్సరంలో క్రిస్టినా ప్రెస్కోనా అనే ఒక వ్యక్తి 2023లో ఆమె ప్రపంచ సుందరిగా ఎన్నికైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకానుసారమైన ఈ విషయాలు అనేకమైన పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఆ పోటీలలో ఎవరైతే ప్రతిభను కనబరుస్తారో కొన్ని కోట్ల మందిలలో వీళ్ళు గుర్తించబడిన వారు. కోట్ల మందిలో ఎక్కడికి వెళ్ళినా కూడా వీరికి ప్రాధాన్యత ఉంటుంది, ఎక్కడికి పోయినా గౌరవం ఉంటుంది. ఆర్థికంగా కానీ ఏ విధంగా కూడా సామాజికంగా ఎక్కడైనా కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ గొప్ప చేయబడతా ఉన్నారు. వీళ్ళ పేర్లన్నీ కూడా పెద్ద పెద్ద గిన్నిస్ బుక్ లాంటి వాటిలలో కూడా పేర్లు ఎక్కుతాయి. మంచి విలువ కలిగిన వ్యక్తులుగా ఈ లోకంలో కీర్తించబడతా ఉంటారు. మరి బైబిల్ గ్రంథానికి వచ్చినట్టయితే దేవుని పరంగా ఈ సర్వ సృష్టిని, సర్వ ప్రకృతిని కలిగజేసిన వాడు ఎవరు అని అంటే యెహోవా. సర్వ సృష్టికర్త యెహోవాయే. యెహోవాయే దేవుడని మీరు నమ్మాలి. ఆయనే సృష్టికర్త, ఆయనే సమస్తమును చేసిన వాడు. 100వ కీర్తనలో మనకు క్లియర్ గా ఉన్నది, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే భూమి ఆకాశములను సృజించాడు. ప్రేమైన మనమందరము ఆయన మేపు గొర్రెలము. ఆయన యందు మనం జీవిస్తున్నాం, ఆయన యందు మనం ఉనికి కలిగి ఉన్నాం. ఈ రోజు బ్రతుకుతున్నాం అంటే దేవుని యొక్క కృప ద్వారానే మనం బ్రతుకుతున్నాం. మనకు ఆయుష్కాలం ఇచ్చాడు మనకు దేవుడు. మనకు ఆహారాన్ని, మనకు బట్టను, సమస్తాన్ని ఇస్తున్నాడు. ఈ సర్వ ప్రకృతి అని అంటాం కదా మనము, ఈ సర్వ ప్రకృతి కూడా దేవుని యొక్క దూతల ద్వారా నడిపించబడతా ఉన్నది. దేవుడే తన దూతలను మనకు కావలిగా ఉంచి ఆయన వాటన్నిటి నుంచి మనల్ని కాపాడుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నివసించుచున్నది భూగోళం. విశ్వంలో ఒక చిన్న భాగం మాత్రమే భూగోళం. ఈ యొక్క విశ్వం ఎంత పెద్దది అని అంటే అసలు ఇప్పటి వరకు కూడా కొన్ని వందల కోట్ల సంవత్సరాల లైట్ ఇయర్స్ పోయినా కానీ ఈ యొక్క విశ్వం చివర అంచున కనుగొనలేని మానవునిగా ఉన్నాడు ఈనాడు. దేవుడు సృజించిన సృష్టి అంత గొప్పది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత పెద్దది సృష్టి. ఈ యొక్క భూగోళము అనేది ఈ యొక్క సృష్టిలో ఏ మాత్రం కూడా ఒక డ్రాప్, ఒక చిన్న చుక్క కూడా కనపడదు పైకి వెళ్తా ఉంటే. అంత చిన్న దానిలో మానవులను 800 కోట్ల జనాంగాలను దేవుడు ఇక్కడ సృష్టిలో దేవుడు పుట్టించాడు. దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే ఈ సర్వ సృష్టిని కూడా ఒక కుమ్మరివాడు ఏ విధంగానైతే కుండను తయారు చేసినప్పుడు కుండను తన బయట చేతులతో ఏ విధంగానైతే తయారు చేస్తాడు, దేవుడు కూడా ఈ సర్వ సృష్టిని కూడా ఈ యొక్క సృష్టికి అవతల ఉండి తయారు చేశాడు. అంటే దేవుడు ఎంత పెద్దవాడో ఒకసారి ఆలోచన చేయండి. ప్రియా దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, విశ్వంలో ఒక చిన్న భాగము ఈ యొక్క భూమి. విశ్వాన్ని దేవుడు 6 రోజుల్లో సృజించాడు. సృష్టికర్త యెహోవా. సృష్టిలో ఏమేమి ఉన్నాయి అని మనం ఆలోచన చేసినట్టయితే ఆకాశంలో మనకు కనిపించే కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలున్నాయి, తోకచుక్కలున్నాయి. మొదలగు అంతరిక్ష పదార్థాల సముదాయాన్నే విశ్వం అంటున్నాం మనము. విశ్వం అనే పదానికి జగత్తు లేక ప్రకృతి లేక ప్రపంచం అని పిలుస్తున్నాం మనము. 3 భాగాలుగా పిలుస్తున్నాం. అంటే భాగాలు కాదులే కానీ పేర్లు మనం ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క పేర్లు పెట్టి మనం పిలుచుకుంటున్నాం. జగత్తు అని పిలుస్తున్నాం, ప్రకృతి అని పిలుస్తున్నాం, ప్రపంచం అని పిలుస్తున్నాం. ఈ యొక్క సర్వ ప్రకృతి, సర్వ ప్రపంచము, ఈ యొక్క జగత్తు అనేక విషయాలు ఏమైతే వచ్చినట్టయితే ఇదంతా కూడా దేవుడు అవతల ఉండి తయారు చేశాడు. ఎంత పెద్ద దేవుడు, ఎంత గొప్ప దేవుడు ఈ యొక్క భూమి మీదకి వచ్చి పుట్టి, ఆయన రక్త మాంసాలు కలిగి ఈ భూమి మీద పుట్టి జన్మించి ఆయన ఈ రక్తం కార్చడానికి ఆయన రక్త మాంసాలు ఉన్నాయి. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని దేవుడు చెప్పాడు కదా. మరి ఎందుకు మీకు ఇది మెదడు పనిచేయట్లేదు? కిలో 350 గ్రాముల మెదడు లేదా?
దేవుడు రావలసిన అవసరత ఈ భూమికి ఉందా? దేవుడు తన ఆకారంలో తన పోలిక చొప్పున నరులను సృజించాడు. నరులను పరిశుద్ధులుగా సృజించాడు, పవిత్రులుగా సృజించాడు, తన మాట వినేవారిగా సృజించాడు. వారి ముందట రెండు మాటలు పెట్టాడు. ఏమని అంటే, మంచి చెడు. మీరు మంచిగా జీవిస్తే ఎల్లప్పుడూ మీరు మహిమతో ఉంటారు. మీరు చెడుగా జీవిస్తే మీకు మహిమ పోద్ది, కీర్తి పోద్ది, మీకు మరణం వచ్చుద్ది, శరీర మరణం వచ్చుద్ది. ఆత్మ కూడా ఆధ్యాత్మికంగా నీ యొక్క ఆత్మ కూడా చనిపోతుందని దేవుడు మొదట్లోనే ఆదాముకు చెప్తే, ఆదాము నిర్లక్ష్యం చేసి దేవుని నుంచి వేరై దేవుని యొక్క సన్నిధి నుంచి దూరమై ఏదైనా తోటల నుంచి గెంటివేయబడ్డాడు. ఈ భూమి మీదనే ఏదైనా తోట వేశాడు దేవుడు. ఆ ఏదైనా తోటలో ఆదామును మట్టితో సృజించి ఆయనకు సహాయకారిగా ఉండడానికి, అతనికి ఒక జీవిత భాగస్వామిని దేవుడు ఏర్పాటు చేశాడు. అతనిలో నుంచే మరి ఒక స్త్రీని తయారు చేసి ఆమెను తీసుకొని వచ్చి ఆదాము ముందు పెడితే, ఆమెకి పేరు పెట్టి సర్వ ప్రపంచంలో ఉన్న మానవులందరూ ఆ యొక్క ఆదాము ద్వారానే సృజించబడతా ఉన్నారు వరుసగా. అయితే ఆదాము సృజించిన కాలంలో అప్పుడున్న జంతువులు కానీ పక్షులు ఉన్నాయి కానీ ఏమైతే జీవం కలిగిన ప్రతి వాటికి కూడా ఆ యొక్క ఆదాము మాత్రమే పేరు పెట్టాడు, దేవుడు పెట్టలేదు. ఎందుకంటే సర్వ సృష్టి మీద ఆ యొక్క ఆదాముకు దేవుడు అధికారం ఇచ్చాడు. సర్వ సృష్టి మీద దేవుడు అధికారం ఇచ్చాడు. సర్వ ప్రకృతి మీద దేవుడు అధికారం ఇచ్చాడు. సర్వ ప్రపంచం మీద దేవుడు అధికారం ఇచ్చాడు. వీటిని ఏలుడి అని దేవుడు చెప్పాడు. బ్రతికినంత కాలము జీవవృక్ష ఫలములు తింటూ నాలాంటి స్వభావం కలిగి, నాలాంటి లక్షణాలు కలిగి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి. నేను రోజులు మీతో మాట్లాడుతూ ఉంటానని రోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నా కానీ వారు దేవుని యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా తినొద్దన్న పండు తినడం ద్వారా వారు శరీర మరణం తెచ్చుకున్నారు. మరి ఒక విషయం ఏంటంటే ఆధ్యాత్మిక మరణం తెచ్చుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జగత్తు, ఈ ప్రపంచం, ఈ సమస్తాన్ని కూడా అధికారం అంతా కూడా ఆదాముకు అప్పచెప్పినా కానీ ఆదాము దాన్ని వ్యతిరేకించాడు, తిరస్కరించాడు, దేవుని నుంచి దూరమయ్యాడు. దేవుని సన్నిధి నుంచి దూరమై పాపాన్ని కొని తెచ్చుకొని శరీర మరణం కొని తెచ్చుకున్నాడు, ఆధ్యాత్మిక మరణం కొని తెచ్చుకున్నాడు. దేవుడి కంటే మరి మనుషులంటే చాలా ఇష్టం కదా. తన ఆకారంలో సృజించబడిన మనుషులం కదా మనము. దేవుడు మనల్ని చాలా ప్రేమించాడు కనుక ఆదామును దూరపరచడం దేవునికి కూడా బాధ అనిపించింది. ఆదాము తప్పిపోవడం దేవునికి బాధ అనిపించింది. ఆదాము ఆజ్ఞను తిరస్కరించి, ఆజ్ఞను పక్కతోన పెట్టి, ఆజ్ఞను విస్మరించి, ఆజ్ఞకు లోబడకుండా, దేవుడికి విధేయుడుగా కాకుండా ఆయన తన భార్య మాట విని ఆ యొక్క ఫలం తినడం ద్వారా దేవుని నుంచి వెడలిపోయి ఆ యొక్క శరీర సంబంధంగా మారిపోయి అనేకమైన చెడు ఆలోచనలకు తావిచ్చాడు. ఆయన ఒక తప్పు చేస్తే 100 అబద్ధాలు ఆడాలి. ఆదాము కూడా అక్కడ అబద్ధం ఆడాడు. నువ్విచ్చిన హవ్వనే నాకు ఆ యొక్క సహాయకారిగా ఇచ్చిన ఆ యొక్క హవ్వనే నన్ను తినమంటే నేను తిన్నానని ఆమె మీద నెట్టివేశాడు. మొదటగా అబద్ధం వచ్చింది, మొదటగా పాపం వచ్చింది, మొదటగా దేవుని సన్నిధి నుంచి దూరమయ్యారు ఆ యొక్క ఆదాము హవ్వలు. కనుక పాపము లోకంలోనికి వచ్చి రావడం ద్వారా దేవుడు సృష్టిని మొత్తం కూడా ఆయన యొక్క ఆధీనం నుంచి తీసివేసి ఆ యొక్క సృష్టికే స్వయం ప్రతిపత్తి దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, వీరు ఎలాగో నా నుంచి దూరం అయ్యారు గనక వీరిని మళ్ళీ నేను వీళ్ళని శుభ్రపరిచి పవిత్రపరిచి మళ్ళీ నేను వీళ్ళను నా యుద్ధకు, నా సన్నిధికి తీసుకొని నేను వీరి ద్వారానే జయకేతనం ఎగిరేసి వీరి ద్వారానే వీరిలో నుండి ఒక వ్యక్తిని పుట్టించి ఆయన ద్వారా ఈ యొక్క సర్వ ప్రపంచంలో ఉన్న మానవ జాతిని అంతటిని కూడా దగ్గరికి తీసుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక కన్య ద్వారా ఒక పరిశుద్ధుడైన వ్యక్తిని పుట్టించి ఆయన ద్వారా సర్వ ప్రపంచాన్ని తన యొద్దకు తీసుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక 6000 సంవత్సరాల క్రితం దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ముందస్తు భవిష్యత్ జ్ఞానం. కనుక 2000 సంవత్సరాలు అంటే ఆదాం తర్వాత 4000 సంవత్సరాల తర్వాత మన దగ్గర నుంచి మొదలు పెడితే 2000 సంవత్సరాల క్రితము
యేసుక్రీస్తు ప్రభును ఇజ్రాయెల్ దేశంలో పుట్టించి ఆయనలో దేవుని యొక్క ఆత్మను, పరిపూర్ణమైన ఆత్మను, కొరతలేని ఆత్మను ఆయనలో ఉంచి ఆయన ద్వారా దేవుడు ప్రపంచ ప్రజలందరికీ కూడా నేనే దేవుడను అని తెలియజేసుకున్నాడు యేసుక్రీస్తు ద్వారా. అప్పటి వరకు ఎవరికి కూడా అంత జ్ఞానం లేదు. ప్రపంచ ప్రజలకు దేవుడు అంటే ఎవరో, దేవుడు అంటే ఎలా ఉంటాడో, దేవుని యొక్క గుణాలు, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క భావాలు, దేవుని యొక్క హృదయవాంఛ, దేవుడు కోరుకునే ఆశ ఏమిటి అనేది ఎవరికి తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే ఒక వ్యక్తిని ఇజ్రాయెల్ దేశంలో పుట్టించి ఆయనకు యేసు అని పేరు పెట్టమని దేవదూత ద్వారా చెప్పి పంపిస్తే ఆ దేవదూత ద్వారా చెప్పిన మాట స్థిరపరచబడ్డది యేసు అని. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. అంటే క్రీస్తు మీద దేవుడు క్రీస్తును అభిషేకించాడు కనుక, క్రీస్తులో దేవుని యొక్క ఆత్మను ఉంచాడు కనుక క్రీస్తు దేవుని మాటలే పలికాడు, దేవుని పనులే చేశాడు, దేవుడు చెప్పమన్న మాటలని చెప్పాడు, దేవుడు చేయమన్న పనులని చేశాడు. అనేక మంది రోగగ్రస్తులను బాగు చేశాడు, కుష్టి వ్యాధులను, అనేకమైన శరీర రుగ్మతలను తీసివేశాడు, సాతాను క్రియలన్నింటినీ కూడా ఆయన తీసివేశాడు. చాలా గొప్ప చేయబడ్డాడు యేసుక్రీస్తు. ఎందుకో దేవుని యొక్క ఆత్మ ఆయనలో ఉంచాడు దేవుడు కనుక. దేవుడు చేయమన్న ప్రతి ఒక్క పని యేసుక్రీస్తు ప్రభు చేశాడు. యేసుక్రీస్తు ప్రభు దేవునికి ఆయన బ్రతికి ఉన్న 33.5 సంవత్సరాలు దేవునికి లోబడి ఉండడం ద్వారా ఆయనలో దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ, కొలతలైన ఆత్మ యేసుక్రీస్తులో ఉంచాడు గనుక ఆయన గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, ఉన్నత కార్యాలన్నీ చేసి దేవునిని భూమి మీద మహిమపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఆయన శరీర ఆశలన్నింటినీ కూడా చంపుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీర కార్యములు స్పష్టమైనవి అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, క్రోధములు, మత్తతములు, విమతములు అనే యొక్క 5వ అధ్యాయంలో 18 నుంచి 20 వచనాల వరకు ఉన్న గలతీ పత్రికలో ఉన్న శరీర కార్యాలన్నింటినీ కూడా ఆయన దేనికి కూడా లోబడకుండా ఒక పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన గొర్రె పిల్లలాగా జీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తను తగ్గించుకొని దేవునికి విధేయత చూపెట్టడం ద్వారా దేవుడు ఆయనను జయశీలిగా దేవుడు ఆయనను హెచ్చించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక శరీర కార్యాలను అన్నిటినీ కూడా ఆయన త్వజించి దూరపరిచి ఆ అపవిత్రాన్ని అంటించుకోకుండా లోకానుసారమైన జీవితం, శరీరానుసారమైన జీవితం జీవించకుండా ఆత్మ కార్యాలు మాత్రమే ఆయన జీవితంలో నెరవేర్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఆత్మ కార్యములు ఎక్కడ ఉంటాయంటే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 24 వరకు వచనాలలో ఉన్న మాటలన్నీ కూడా ఏమని మనం అర్థం చేసుకున్నట్టయితే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అనేక ఈ యొక్క 9 ఆత్మ ఫలాలు 9 అయినా ఒకటే ఆత్మ చేత ఈ యొక్క ఫలాలన్నీ ఆయన లోపలికి వచ్చాయి కాబట్టి పరిపూర్ణమైన ఆత్మ కలిగి ఆయన పరిశుద్ధమైన వ్యక్తిగా పవిత్రమైన జీవితం జీవించాడు గనక ఆయన జయశీలిగా తండ్రి చేత హెచ్చించబడి పరలోకములో దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అనేక విషయాన్ని మనం ఈ రోజున నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరికీ కూడా యేసుక్రీస్తు లాంటి అవకాశం మీ అందరికీ, నాకు కూడా, అందరికీ కూడా అలాంటి జయశాలులుగా మనం అందరం కూడా ఈ యొక్క శరీర కార్యాలని జయించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కామ, క్రోధ, లోభ, మద, మోహ మత్సరాలు ఏమైతే ఉన్నాయో, ఈ యొక్క లోపల పుట్టే ఈ యొక్క శరీర కార్యములు ఏమైతే ఉన్నాయో, ఈ ఆత్మయే జీవింప చేసినది కనుక శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది. ఈ కామ, క్రోమ, లోభ, మద, మోహ మత్సరాలన్నిటికీ అన్ని కూడా ఈ శరీర ఇచ్చల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఈ శరీరంలో అనేకమైన కోరికలు తీర్చుకోవాలనుకుంటాయి. దేవుడిచ్చిన ఆత్మ, దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నట్టయితే ఉంటే మన ఆత్మ దేవునికి సమర్పించుకున్నట్టయితే మనం దేవునికి సమర్పించుకున్నట్టయితే యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగానైతే తను తాను లోపరుచుకున్నాడో ఈ యొక్క శరీర కార్యాలన్నింటి కూడా నేను కూడా ఆ విధంగా లోపరుచుకున్నట్టయితే యేసుక్రీస్తు ఏ విధంగానైతే జయశాలిగా ఉన్నాడో నీవు కూడా ఆ విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనేది ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. అయితే ఈ ప్రపంచం మొత్తం కూడా దేవుని
ఆధీనంలో నడుస్తుంది. ఆ దేవుడు తన ఆకారంలో ఇద్దరు మనసులను సృజించి వారు అభివృద్ధి చెంది విశ్వంలో ఒక భాగమైన భూమిని నింపాలని దేవుని యొక్క కోరిక. అయితే ఆ కోరిక అయితే నెరవేరింది, కానీ తన పిల్లలైన మానవులు దేవునికి వ్యతిరేకంగా జీవించారు. అలా పాపంతో జీవిస్తే దేవుని నుంచి దూరమయ్యారు గనుక ఈ విశ్వం అంతా తన పిల్లల సేవ చేయడానికే ఈ విశ్వం అంతా దేవుడు ఉంచాడు గనుక, అయితే ఈ విశ్వం అంతా కూడా తన పిల్లలకు సేవ చేయాలని ఉంచాడు. దేవుడు లేకుండా వారు జీవించారు కనుక దేవుడు ఉన్నాడని, ప్రతిఫలం దయచేస్తాడని నమ్మగలను కదా అని ఉన్న మాటను వారు నమ్మక వారి ఇష్టానుసారమైన త్రోవలకు నడిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనుషులు అపవిత్రంగా బ్రతకడం మొదలుపెట్టాడు. అందుకని దేవుడు ఆ యొక్క నీళ్లతోని ఆ యొక్క నోవహు కాలంలో నాశనం చేసి మళ్ళీ వాళ్ళకు 3 కొడుకుల ద్వారా ఇక ప్రపంచం మొత్తం కూడా 800 కోట్లతో నింపిన తర్వాత 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు అనే ఒక వ్యక్తి మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరించడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అనబడ్డాడు. ఆయన తిరిగి లేపబడడం ద్వారా ఆయన దేవుని కుమారుడు అయ్యాడు. ఆయన ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చొని నేను నా తరపున విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఈ లోకంలో జయించాడు గనుక జయశాలి. ప్రపంచం మొత్తం ఆ ప్రపంచం మొత్తంలో కూడా ఆయన ఒక్కడే నీతిమంతుడు. ఆయన ద్వారా మానవులందరినీ పవిత్రులుగా దేవుడు చేయాలని కొన్ని విషయాలలో కూడా దేవుడు మనకి అనేకమైన విషయాలలో కూడా మనకు క్రీస్తు మాదిరి చూపెట్టట్టుగా యేసు క్రీస్తును ప్రభును తన కుమారునిగా స్వీకరించి ఆ కుమారుని ఆయన మార్గంలో నడిచే వారికి నిత్య జీవం ఇద్దామని దేవుడి యొక్క ప్రణాళికే ఉన్నది. ఆ ప్రణాళిక మనం అందరూ కూడా మన జీవితంలో నెరవేర్చినట్టయితే మనం ఎంత భాగ్యవంతులు ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి పరిశుద్ధమైన వ్యక్తిగా దేవునికి ఇష్టడిగా బతికాడు గనుక, ఈ శరీరాన్ని గెలిచాడు గనుక, పాపం అంటించుకోకుండా జయకేతనం ఎగిరేశాడు గనుక పరలోకంలో తండ్రి సింహాసనం పక్కకు యేసుక్రీస్తు ప్రభు హెచ్చించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉండి నీ గురించి నా గురించి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఆయనే హీరో, ఆయనే గెలిచిన వ్యక్తి, ప్రతిభావంతుడైన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయనే జయశీలి, ఆయనే జయశాలి అనేక విషయాలను మనం క్లుప్తంగా ఈ రోజున మనము నేర్చుకుంటున్నాం. వాక్యంలోనికి వెళ్దాం. మనము హెబ్రీలకు రాసిన సువార్త పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 9 వరకు వచనాలు ఉన్న వాటిని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఆయన తన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాడు. ఆయన సిలువను సహించాడు. ఎందుకంటే రాబోయే ఆనందం ఏ విధంగా ఉందో ఆయనకు తెలుసు కనుక ఆయన రాబోయే ఆ యొక్క ఆనందం కొరకు ఈ లోకంలో ఉన్న అనేకమైన శ్రమలను ఓర్చాడు కనుక ఆయనను మాదిరిగా చేసుకొని మనం కూడా దేవునికి లోబడి విధేయత చూపించి క్రీస్తు మార్గంలో నడిచి పరిశుద్ధులుగా, పవిత్రంగా, నీతిమంతులుగా మనము నీతిని వెంటాడే విధంగా నీతిని వెదికే వారిగా మనం ఉంటే మనం కూడా క్రీస్తులాగా జయకేతనం ఎగిరేసి జయశాలుగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఘనత, ఆ ఆధిక్యత క్రీస్తు ద్వారా దేవుడు మనకు ఇస్తాడు అనే విషయాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న మాటను మనము పరిశీలన చేద్దాం. జయించడానికి ఒక కొత్త పేరు ఇస్తానంటున్నాడు. మరుగై ఉన్న మన్నాను తినిపిస్తానంటున్నాడు. జయించు వారికి పరలోక రాజ్యంలో జీవవృక్ష ఫలంలో తినిపిస్తా అంటున్నాడు దేవుడు. తెల్లరాతిని ఇస్తానంటున్నాడు. ఒక కిరీటం కూడా దేవుడు ఇస్తానంటున్నాడు. ఎంత గొప్ప అవకాశము మన దేవుని పిల్లలమైన మనకు యేసుక్రీస్తు ద్వారా ఇస్తానంటున్నాడు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ లోకంలో రక్షణ కలిగి జీవిస్తే, ఈ లోకంలో క్రీస్తుకు విధేయత కలిగి జీవిస్తే, క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని కలిసి ధరించుకొని జీవిస్తే, శరీర కార్యాలన్నింటినీ కూడా మనం అదుపులో పెట్టుకున్నట్టయితే, ఆత్మ కార్యాల ప్రకారంగా మనం జీవించినట్టయితే మనం కూడా జయశీలం అవుతాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో నేను నా తండ్రి వలన అధికారము పొందాను, నా మాటలు విని మీరు కూడా నా మాటల ప్రకారంగా జీవిస్తే ప్రజల మీద అధికారం ఇస్తాను అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి కుమారులు అవుతారు, నా సహోదరులు అవుతారు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు. నా మాటల ప్రకారంగా మీరు జీవిస్తే నాకు తమ్ముళ్ళు అవుతారు, దేవునికి కుమారులు అవుతారు. నా మాటల ప్రకారం ఎవరైతే జీవిస్తారో
అనేక విషయాన్ని గురించి మనకు క్లుప్తంగా మనకు 2వ అధ్యాయం 26వ వచనంలో ప్రకటన గ్రంథం తెలియజేస్తా ఉన్నాడు. యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు పాపం అంటించుకోకుండా ఎన్నో శ్రమలు వచ్చి కిరీటం పొందాడు, అధికారం దేవుని చేత పొందాడు. మనం కూడా ఆయన బాటలు నడిచి మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీతి క్రియలు చేస్తూ జీవిస్తే నీవు మరణమైన తర్వాత కూడా క్రీస్తు 2వ రాకడలో క్రీస్తు ఉండడానికి అవకాశం ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజ్య పరిపాలన చేస్తాం క్రీస్తుతో కూడా యుగ యుగాలు చిరంజీవిగా ఉంటాం. నిత్య జీవంలో అడుగు పెడతాం. మనము జయశాలిగా ఉంటాం. మనం దేవునితోనే దేవుని యొక్క మాటలు ఎన్నుకుంటూ ఆ లోకంలో సూర్యుడు చంద్రుడు అనేవాడు ఉండడు. దేవుని యొక్క శక్తియే, దేవుని యొక్క వెలుగే అక్కడ మనకు వెలుగుగా ఉంటుంది. ఏ గొర్రెపిల్ల యొక్క శక్తి ప్రభావాలే మనకు ఆయన దీపంగా మనకు ఉంటాడు. కనుక ఈ లోకంలో ఉన్నట్టుగా ఈ సూర్య చంద్రులు అనేవి అక్కడ ఉండవు. దేవుడే అక్కడ వెలుగుగా ఉంటాడు. మనల్ని రక్షించి పరలోక రాజ్యంలో మనకు అవకాశం ఇస్తాడు. పరలోక రాజ్యం అంటే ఎక్కడో ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మార్పు చెందుతుంది. దీన్నే పరలోక రాజ్యంగా యేసుక్రీస్తు ప్రభు 2వసారి పరలోకం నుంచి వచ్చి పెళ్లి కుమార్తె అయిన యొక్క సంఘం ఏదైతే ఉందో భూమి మీద, ఈ సంఘం మీదనే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన రాజుగా ఉండి రాజ్య పరిపాలన చేస్తాడు. తను నమ్మిన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ఆ కోట్ల మంది, ఆ లక్షల మంది, వారితోనే యేసుక్రీస్తు ప్రభు రాజ్య పరిపాలన చేసి ప్రభుగా రాజుగా ఆ పీఠం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేస్తాడు. ఇంత గొప్ప రాజ్య పరిపాలనలో నీకు నాకు స్థానం ఉండాలంటే, పరలోక రాజ్యంలో స్థానం ఉండాలంటే, నీ బ్రతుకు దినములలో నీకు ఇచ్చిన ఆయుష్కాలములో శరీర క్రియలన్నింటినీ కూడా చంపుకొని వాటినన్నిటిని లోబర్చుకొని ఆశా నిగ్రహము, సాత్వికము, ప్రేమ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో ఈ ఫలాలు కలిగి జీవించినట్టయితే, ఇవి మాత్రమే కాకుండా 2వ పేతురు 1వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము, సద్గుణము, ఆశా నిగ్రహము, సహనము, ఓర్పు, భక్తి, సహోదర ప్రేమ, దయ అనేక ఇవి కూడా గుణగణాలు, దేవుని యొక్క గుణగణాలు మీకు కూడా కలిగి ఉన్నట్టయితే మనం కూడా క్రీస్తులాగా, క్రీస్తుండే స్థలంలో మనం కూడా ఉండడానికి అవకాశం ఉంటుందని, అప్పుడే మనం జయశీలుగా ప్రతిభావంతులుగా మనము దేవుని చేత పురస్కారాలు అందుకొని ఈ లోకంలో ఉండే పురస్కారాలు, ఈ లోకంలో ఉండే ఈ ప్రతిమలు ఏమైతే ఉన్నాయో, ఈ లోకంలో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది, ప్రపంచవ్యాప్తంగా సంస్థలు ఇచ్చేటి, అవి వాడబారేటి, అవన్నీ ఒకసారి నాశనం అయ్యేటి, అవన్నీ భూమిలో నుంచి తయారైన వస్తువులు మాత్రమే. ఆ డబ్బు గాని, ఆ హోదా గాని, ఆ కీర్తి గాని, ఆ ప్రతిష్ట గాని, ఆ ప్రతిభ గాని, ఎలాంటి అన్ని కూడా ఎలిమెంట్స్ ద్వారా తయారైనవి మాత్రమే. కానీ దేవుడిచ్చే వాడబారని మహిమ కిరీటం మాత్రం అది శాశ్వతంగా ఉంటది. అది నిత్యం ఉంటది. నిత్య జీవంలో ఉంటాం, చిరంజీవిగా ఉంటాం, స్వర్గంలో ఉంటాం, పరలోక రాజ్యంలో ఉంటాం, పరదేశిలో ఉంటాం, క్రీస్తుతో ఉంటాం, దేవుని పిల్లలుగా స్వీకరించబడతాం, సహోదరులుగా, క్రీస్తు సహోదరులుగా మనము జీవించగలుగుతాం. ఈ రాజ్యంపై అధికారము యేసుక్రీస్తు ప్రభుకు ఉంటుంది. మనమందరం కూడా వెలుగు సంబంధులుగా ఉండి నిత్యం దేవుణ్ణి స్తుతించుతూ దేవదూతల ద్వారా మనం సేవలు చేయించుకుంటాం పరలోక రాజ్యంలో. ఇంత గొప్ప మహిమ ఎవరికి వస్తుందంటే, జయశాలులుగా ఎవరైతే ఉంటారో, జయశీలుగా ఎవరుంటారో వారికి ఆ ఉన్నతమైన స్థితి రావడానికి దేవుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడే ఇంకెవరైనా రక్షణ పొందలేదా? ఇప్పుడే ఇంకెవరైతే క్రీస్తులోనికి రాలేదా? ఇప్పుడే మీకు సమయం ఇంకా ఉన్నది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ మాటలు మీరు కూడా పరలోక రాజ్యంలో క్రీస్తుతో కూడా రాజ్య పరిపాలన చేయాలి అని అంటే, మహిమ కిరీటం పొందాలంటే, గొప్ప ఘనత పొందాలంటే, దేవుని పిల్లలుగా ఉండాలనుకుంటే ఇప్పుడే నీ పాపములు క్రీస్తు యొద్ద ఒప్పుకొని పశ్చాత్తాపడి క్రీస్తు యొక్క సంఘములోకి వచ్చి బాప్తిసం తీసుకొని క్రీస్తు సంఘములోకి వచ్చి, యేసుక్రీస్తు ప్రభు 2వసారి రానే ఉన్నాడు, నన్ను తీసుకుని వెళ్తాడు, తన రాజ్యంలో దేవుని పిల్లలుగా ఉంచుతాడు అనే విషయాన్ని గ్రహించవలసిందిగా ప్రభు పేరిట కోరుతా ఉన్నాను. మీరు నమ్మిన వారైతే ఈ రోజే నన్ను లేక దైవజనులు, ఇంకా మీ చుట్టుపక్కల వారు ఎంతో మంది ఉంటారు, వారికి సంప్రదించి ఇంకా మీరు అనేకమైన విషయాలు తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని బ్రతిమిలాడుకొంచున్నాను.
ఈ మాటలు మీరందరు ధన్యులు. ఈ మాటల ప్రకారంగా జీవించి మీరే దానికి అర్హత పొందవలసిందిగా కోరుతూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నా. మీ వెంకిట్లో ఈ మాటలన్నీ కూడా ఫలించును గాక. చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకైనా లేని స్తుతులు స్తోత్రం చెల్లించిన చెప్పాలనుకున్న ప్రతి మాట మీ పిల్లలకు చెప్పాను ఆయన. వాటి ప్రకారంగా జీవించి నీ కృపను పొందేవారుగా, పరలోక రాజ్యానికి అర్హత సంపాదించుకునేవారుగా, వారి దేహంలో వారి ఆత్మ ఉన్నప్పుడే, వారికి ఆయుష్కాలం ఉన్నప్పుడే వారు సరి చేసుకుంటాం. సాయం చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్.